హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈ రోజు వీడియోలో చికెన్ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎక్కువ మసాలాలు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. జ్యూసీగా, సాఫ్ట్గా, భలే రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే చికెన్ని తెచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత లాస్ట్లో ఉప్పు అలాగే నిమ్మరసం వేసి కడిగితే గనక నీచు వాసన లేకుండా ఉంటుందండి. అలాగే పీసెస్ని మరీ పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులో కొట్టించుకుంటే త్వరగా వేగిపోతుందనమాట. అలాగే ఇందులోనికి ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకుని ఆ రసాన్ని వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ పసుపుని, రుచికి తగ్గట్టు ఉప్పుని, 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి జీరా, ధనియా పౌడర్ని 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. ఇలా వేసుకుంటే గనక ముక్క అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టైం ఉంటే గనక ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఒకవేళ టైం లేకపోతే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి ఒక పావు టీ స్పూన్ ధనియాలు, ఒక 3 యాలకలు, అలాగే ఒక చిన్నించు చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు, అలాగే ఎండు కొబ్బరిని కానీ లేదా ఇలా పచ్చి కొబ్బరిని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యితో కూడా ఈ చికెన్ ఫ్రైని చేసుకోవచ్చండి, లేదా కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనెతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని ముందుగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా వేగేటప్పుడే ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అనమాట. ఒకవేళ జీడిపప్పులు వేయకపోతే స్కిప్ చేసేవచ్చు. ఇవి కూడా లైట్గా ఫ్రై చేశాక ఇందులోనికి ఒక 10 నిమిషాల ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని ముందుగా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. 5 నిమిషాల పాటు చికెన్ని అలా వేయిస్తే గనక మనకి చికెన్లో నుంచి నీళ్ళు అనేవి ఊరుతాయండి. ఈ నీళ్లు ఊరిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఈ వచ్చిన నీళ్ళతోనే ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకుంటే గనక మనకి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని ఉడికించుకోవాలన్నమాట. పైకి ఆయిల్ తేలే వరకు కూడా. చూసారు కదా, చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి. అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది. అలాగే చికెన్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఒకవేళ చికెన్ కనుక ఉడకకపోతే ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోనికి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే చెక్ చేసి వేసుకోవచ్చండి. వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్, క్విక్, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.